6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 రోజుల్లో. ఓ 6 రోజుల్లో పూర్తి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 రోజుల్లో చేయాలండి. అది నియమం. అది మన భారతదేశంలో శాస్త్రంలో ఏదన్నా అతి మహిమాన్విత యాత్ర ఏదన్నా చెప్పింది అంటే అది ఈ 6 పడైవీడు. దీనికి మించిన యాత్ర ఇంతవరకు ఏదీ లేదండి. ఇంతవరకు లేదంటే నమ్ముతారా? ఈ యాత్ర విశేషం సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఆ నక్షత్రం ఎలా ఉంటుందో ఈ 6 క్షేత్రాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఈ 6 క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే సుబ్రహ్మణ్య స్వామి తన అవతారంలో తన అవతార జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఆలయం నిర్మించడం జరిగింది. సో ఎవరికైనా ఇప్పుడు నీ పరిహారం దీనికి వస్తే లైఫ్ అక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏందో తెలియని ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఆ స్తబ్దత వాక్యూమ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఏర్పడుతుందండి. ఈ స్తబ్దత నుంచి తప్పించుకోవాలన్నా ఈ స్తబ్దతను అధిగమించాలన్నా ఒక్క యాత్ర ఏదైతే ఉందో అది ఈ 6 పడైవీడు యాత్ర. ఇది మీ లైఫ్ రీసెట్ చేసుకునే యాత్రే ఈ 6 పడైవీడు యాత్ర. ఇది స్కంద పురాణంలో దీని గురించి చాలా నిశితంగా చెప్పారండి. దీని గురించి ఇవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో అతి పవర్ఫుల్ అయిన క్షేత్రాలు ఏమన్నా గుళ్ళు ఉన్నాయండి, ఈ 6 గుళ్ళు మాత్రం. సో వీటిల్లో ప్రప్రథమంగా ఈ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఏ రోజైనా మంగళవారం చేయొచ్చండి. మంగళవారం ప్రాతకాలమున 5:30 నుంచి 7 గంటలు అనేది శుభ సమయం. ఆ టైంలో మీరు 2 రోజులు మాత్రం యాత్ర చేయకూడదు. ఒకటి వచ్చి అమావాస్య, పాడ్యమి రోజులు యాత్ర చేయకూడదు. రాహుకాలం టైంలో చేయకూడదు. సో వీటికి ఎరుపు వస్త్రాలు ధరిస్తే మంచిది.